నాయన అయోగ్యుడు, నాయన తండ్రి ఏ రకంగా యోగ్యులు కాకపోయినా సరే నాయన తండ్రి మమ్మల్ని మీరు ప్రేమించి నాయన కావాల్సిన వాక్యం దయచేస్తా. మేము నాయన తండ్రి మీ కొరకు జీవించడానికి మీరు ఇస్తున్న భాగ్యం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ అతి పరిశుద్ధమైన సమయంలో నాయన తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయమని అడిగి యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతగా ఉత్తర ప్రసిద్ధ రీతిగా చదివిన వాక్య భాగంలోని మరి మీరు ఎర్ర సముద్రం గురించి చదివారు. అయితే ఎర్ర సముద్రం విషయంలో కొన్ని విషయాలు మనం ఊరికే చాలా భలే ఉందిరా కథ అన్నట్టుగా చదివేసుకుంటాం, కానీ ధ్యానం చేస్తుంటే అసలు ఆ సమయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో మనకి అర్థం కాదు, మనము చూడలేము. మనం ఈ రోజుల్లో అలాంటి గొప్ప కార్యం కనుక మన ముందు జరిగిందంటే నిజంగా జరుగుతుందా ఏంటి అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటాం. చాలా అసలు అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయంటే ఇలాంటివి కూడా ఈ రోజుల్లో జరుగుతాయా అని కూడా ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఎలాంటి పరిస్థితి అయినా సరే మొట్టమొదటిగా మనకు నేర్చుకోవాల్సింది ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల మధ్యలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నా మనం గనక దేవుని మీదన నమ్మకం పెట్టుకుంటే, విశ్వాసం పెట్టుకుంటే ఆయన మనల్ని చూసుకుంటారు అనే చిన్న మాట ఈ యొక్క కథ వెనకాతన్న దాచేస్తుంది. మనం కథను చూస్తాం, మన చిన్నప్పటి నుంచి ఏంటంటే అబ్బా మోషే కథ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? 10 తెగుళ్ళు, తర్వాత ఎర్ర సముద్రం, ఇవే గుర్తొస్తూ ఉంటాయి. ఇవే మాట్లాడుకుంటూ ఉంటాం. అబ్బా భలే ఉంది చిన్నపిల్లలందరూ అదే నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఎలాంటి సమస్యలో నుంచి అయినా సరే దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు అనే విషయం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి 3 విషయాలు మనం దేవుని యొక్క శక్తి గురించి తెలుసుకునే 3 విషయాలు ఉంటాయి. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పవర్ దేని మీద మనం చూస్తూ ఉంటాం ఎర్ర సముద్రం దగ్గర. మొట్టమొదటిగా మనం చూసేది దేవుని యొక్క గొప్ప శక్తి సృష్టి మీద చూస్తాం. ఎవరైనా సరే ఇది తీసి చదవండి. ఉత్తర ప్రసిద్ధ రీతిగా చదివిన వాక్య భాగంలోని 14వ అధ్యాయం 21వ వచనం 22. చాలు సిస్టర్, అంటే నాకు సరిగ్గా ఒకసారి మళ్ళీ మీరు ఒక చిన్న మాట మళ్ళీ తిరిగి చదవాలి. ఏ నేలగా తయారు చేశారు? మీరు చదివారా మళ్ళీ? ఏ నేలగా తయారు చేశారు? తడి నేల కాదా? తడి నేల కాదు అంటే అది ఎడారి కాదా? ఎడారా అది? ఆరిన నేల అంటే ఎక్కడ ఉంటుంది? ఎడారిలో ఉంటుంది. ఈ రోడ్డు ఉంది, ఇది ఆరిన నేల. ఎందుకు? ఇక్కడ దీని మీద ఎప్పుడు నీళ్లు రావు. వర్షం పడినప్పుడే నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. అంతే కదా? ఇది ఆరిన నేల, బయట ఏం లేదు దాన్ని.
తడి ఉండదు దాని మీద. ఈ నేల ఎక్కడ నేల గురించి మాట్లాడుతున్నాం? సముద్రం కిందనున్న నేల. సముద్రం కిందనున్న నేల. మీరు సరదాగా మీకు ఒక మాట చెప్తాను. మీరు ఎవరినైనా సరే పిల్లలు కానీ యవనస్తులు కానీ ఎవరినైనా పట్టుకొని ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళని పట్టుకోండి. ఒకసారి పట్టుకొని ఓ బకెట్ నిండా నీళ్లు పెట్టి ఆడికి ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి. ఏమంటాడంటే, ఈ నేలని 2 పాయలు చేయి. మొట్టమొదటి 2 పాయలు చేసిన తర్వాత ఆ మధ్యలో ఉన్న ఖాళీ ఉంటుంది చూడు, ఒక్క చొక్క కూడా కనిపించకూడదు అనండి. చేయగలరా? అది ఏ ఇంజనీరింగ్ వాడతాడో మనకు తెలియదు, కానీ ఏం చెక్కలన్నా పెడతాడో ఏం పెడతాడో తెలియదు, కానీ 2 పాయలుగా చేయగలడేమో. అటు నీళ్ళు ఇటు నీళ్ళు వచ్చేటట్టు 2 మధ్యలో ఏం పెట్టి చేస్తాడో, కానీ కింద ఉన్న మొత్తం అంతా ఇంకా తడిగానే ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ దేవుని యొక్క శక్తి అర్థమవుతుందండి. ఆరిన నేల, సముద్రం మధ్యలో ఆరిన నేల. ఎంత గొప్ప కార్యం! ఆరిన నేలగా అనే మాటలోనే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పవర్ అర్థమైపోతుంది. అది ఫరో యొక్క సైన్యం చూస్తుంది. చూసి వాళ్ళకి కాళ్ళు చేతులు వణకాల్సిందే కదా. దేవుని యొక్క శక్తి మనం మొట్టమొదటిగా ఎక్కడ చూస్తున్నాం? సృష్టి మీద చూస్తున్నాం. రెండోదిగా దేవుని యొక్క శక్తి మానవుడి యొక్క బలం కన్నా, మానవుడికి యొక్క శక్తి కన్నా గొప్ప శక్తి. 100 రెట్లు, 1000 రెట్లు, ఎన్ని రెట్లన్నా సరే ఎక్కువగా మనం పోల్చుకునే గొప్ప శక్తి దేవుంది అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మీరే ఆలోచించండి. ఎలాంటిది? ఎలాంటిదంటే ఐగుప్తు దగ్గరికి వచ్చేసరికి మనకు ఒక విషయం తెలుస్తుంది. సరే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ దినాల్లో లోకంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, అవునా? ఇన్ని దేశాల్లో అతి బలమైన దేశం, అతి శక్తి గల దేశం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? తెలుసు కదా, పాలిటిక్స్ ఇవన్నీ మీరు చూస్తారా? అతి శక్తి గల దేశం అంటే ఏంటి అంటే ఎవరైనా సరే అమెరికా గురించి మాట్లాడతారు. ఎందుకు అమెరికా గురించి మాట్లాడతారంటే అమెరికా ఒక గొప్ప దేశం అయితే అమెరికాని సహాయం చేస్తున్న దేశాలు కూడా ఎంతో గొప్ప దేశాలు, ఎంతో బలమైన దేశాలు. అందుకని అమెరికా గొప్ప దేశం అంటారు. ఎందుకంటే అమెరికా వెనకాల ఇజ్రాయెల్ దేశం ఉంది, అమెరికా వెనకాల భారతదేశం ఉంది, అమెరికా వెనకాల సౌత్ కొరియా ఉంది, అమెరికా వెనకాల చాలా దేశాలు అమెరికాని సపోర్ట్ చేసుకుంటూ వస్తాయి. అమెరికా వెనకాల కెనడా ఉంది, అమెరికా వెనకాల ఇంగ్లాండ్ ఉంది. అమెరికా ఒక గొప్ప శక్తి గల దేశం. అన్ని దేశాల్లో కన్నా గొప్ప సామ్రాజ్యం ఎవరిదంటే అమెరికా వాళ్ళ రాజ్యం అని చెప్పుకోవచ్చు. మరి ఆ రోజుల్లో, మోషే యొక్క రోజుల్లో లోకమంతట్లో అతి గొప్ప సామ్రాజ్యం ఎవరిదో తెలుసా? ఐగుప్తు. ఎందుకే ఐగుప్తుల దగ్గరికి అంత గొప్ప సామ్రాజ్యం ఎలా వచ్చింది? యోసేపు వల్ల వచ్చింది. యోసేపు ఏం చేశాడు? ఒక కళని అర్థమయ్యేటట్టు చేశాడు. ఏం కళ అది? 7 సంవత్సరాలు మీకు కరువు వస్తుంది, అందుకని ముందున ఒక 7 సంవత్సరాలు మీరు ధాన్యాన్ని దాచుకోండి. ఆ ధాన్యాన్ని దాచుకోవాలంటే ధాన్య గృహాలు మీరు తయారు చేసుకోవాలి. అవన్నీ నేను చెప్పారు. అయితే పోయిన సంవత్సరం ముందు వరకు ఏముందంటే ఒక 2023 వరకు కొంతమంది డౌట్లు అడిగారు. ఏమని అడిగారంటే, ఇదంతా ఇలాగ యోసేపు చెప్పాడు, యోసేపు చేశారని బైబిల్లో రాసింది, నిజంగా చరిత్రలోనే అలాంటిది లేదు.
చరిత్రలోనే ఎక్కడా రాసి లేదు. నిజంగా చరిత్రలో యోసేపే అంతా చేశాడు, యోసేపే చెప్పాడు, యోసేపే అప్పుడు ఆ రోజుల్లో ప్రధాని అని ఎక్కడా రాసి లేదు. ఫరో చేశాడని ఉంది, ఫరో టైంలో ఉందని రాసింది, కానీ ఫరో చేశాడని చెప్పేసింది, కానీ యోసేపు చేశాడని లేదు. బైబిల్లో ఏదో కట్టుకథ ఏదో ఆ సంఘటన పట్టుకొని ఒక యోసేపు కూడా చేశాడని చెప్పి చెప్పేసుకుంటున్నారు అన్న మాట అంటే అది మరి అలాగా చాలా సంవత్సరాలు అలా ఉంటే 2024 జనవరిలోని వాళ్ళు ఐగుప్తులోని ఒక స్థలంలో తవ్వుతుంటే ఒక పెద్ద రాయ, చాలా పెద్ద రాయ వాళ్ళకి కనిపించింది, దొరికింది. ఆ రాయి మీదన ఆ రోజుల్లో ఫరో రాయించిన రాయని, ఆ రాయి మీదన సగం రాయంతా బొమ్మలు ఉన్నాయి, కిందనంతా రాత ఉంది. ఏంటా బొమ్మలు, ఏంటా రాత అంటే ధాన్యగృహాలు బొమ్మలు అన్నీ రాసి ఉన్నాయి. కిందన యోసేపు వల్లనే ఇది నేను చేయించానని ఫరో చెప్పిన రాయి. ఒక హెబ్రీయుడు వచ్చి ఇలా వాడి వలన, ఆ యోసేపు వలన చేయించాను, ఆ యోసేపే ప్రధానిగా నుంచోపెట్టాను, యోసేపే చేయించాడు అని ఫరో రాయించిన రాయ దొరికింది 2024 జనవరిలో దొరికింది. అది దొరికినప్పుడు సరే దొరికింది కదా, ఇప్పుడు ధాన్యగృహాలు ఎక్కడున్నాయి ఏది అని చెప్పేసి కొంతమంది వైజ్ఞానికులు వాళ్ళు పరిగెట్టుకొని వెళ్ళి ఎక్కడ ఎందుకంటే ఆ రాయి మీదన ఎక్కడ ఉన్నాయా ధాన్యగృహాలు కూడా మొత్తం అంతా రాసి పెడితే అప్పుడు పరిగెట్టుకుని వెళ్ళినప్పుడు ఆ ధాన్యగృహాలు ఒక పెద్ద ఎడారిలోని ఇసుక కిందన తవ్వి పెద్ద పెద్ద ధాన్యగృహాలు వాళ్ళు తవ్వినప్పుడు కనిపించినప్పుడు అందులో హెబ్రీయులకు కావాల్సిన మాటలు కూడాను దాని మీద చెక్కి ఉండడం చూశారు. హెబ్రీ మాటలు కూడా దాని మీద చెక్కి ఉండడం చూశారు. దాన్ని బట్టి ఓహో ఇది చెక్కినప్పుడు, ఇవి ధాన్యగృహాలు చేసినప్పుడు హెబ్రీలు కూడా ఉన్నారన్నమాట ఆ సమయంలో. ఆ హెబ్రీ అంటే ఎవరు? యోసేపు. ప్రియులారా, అలాంటి అప్పుడు ఆ యొక్క 7 సంవత్సరాలు లోకం అంతటికీ ధాన్యం పంచిపెట్టిన ఐగుప్తు ఒక బలమైన సామ్రాజ్యంగా అయినప్పుడు, అంత బలమైన సామ్రాజ్యంగా లోకంలో ఇంకా అందరికన్నా శక్తిగలమైన సామ్రాజ్యంగా అయిన ఐగుప్తుని టప్మని ముంచేశారు. దేవుడు ఏం చేశారు? టప్మని ముంచేశారు. ఏమిటి అర్థం? యుద్ధం లేదు, ఏదీ లేదు, అంత సైన్యాన్ని ముంచేశారు. ప్రియులారా, మన యొక్క శత్రువులు, మన ముందున్న జనాలు, మనల్ని దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఎవరైనా సరే ఎంత గట్టిగా నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను శక్తి గలవాడిని అని చెప్పేసి అనుకున్న ప్రతి ఒక్కడు దేవుని ముందు మునిగిపోయినట్టే. యెషయా గ్రంథంలో మీరు చదివినట్టయితే, నేను ఇప్పుడు అది మిమ్మల్ని తీసి చెప్పనట్లయితే, యెషయా గ్రంథంలోని అక్కడ సెనకెరిబ్ అనే యెషీరియా దేశస్థ రాజు వచ్చి హెజికియా రాజుని అతని సేనాధిపతిని పంపించి వెళ్ళి చెప్పు అంటే, మీ దేవుళ్ళు నిన్ను కాపాడతారనుకుంటున్నావా? ఎంతమంది రాజ్యాలను కూర్చొని తెలుసా? వాళ్ళ దేవుళ్ళందరూ ఎవడు ఏమీ చేయట్లేకపోతున్నాడు. నాలాంటి వాడి ముందు నువ్వెవరు సాయం చేస్తావు? నీ దేవుడి సాయమా? చూడు నిన్నెలా నాశనం చేస్తాను అని అన్నప్పుడు యెషయా దగ్గరికి హెజికియా మనుషుల్ని పంపించి ఇలాగన్నాడు. మరి ఏంటి అంటే, అప్పుడు యెషయా ప్రవక్త ఏమన్నాడు? నువ్వు అస్సలు యుద్ధం ఆడాల్సిన అవసరం లేదు, చూడు నేనేం చేస్తాను. ఒకే ఒక దూతను పంపించాడు.
యెహోవా దేవుడు ఎంతమంది దూతలు పంపించారు? ఒకే ఒక దూతను పంపించాడు. ఆ ఒక్క దూత 187,000 మంది సైనికుల్ని ఒక్క రాత్రిలో చంపేశాడు. పొద్దున్న లెగిసి చూసేసరికి మొత్తం చుట్టూరు సవాలే, పారిపోయి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎలాంటి మానవుడి యొక్క శక్తి ఎంత గొప్పదైనా దానికన్నా గొప్పది దేవుని శక్తి అనే విషయం ఆయన యెహోవా దేవుడు అక్కడ నిరూపించుకున్నారు. మొట్టమొదటిగా దేని మీద? సృష్టి మీద నిరూపించుకున్నారు. రెండోది మానవుడి యొక్క శక్తి మీద నిరూపించుకున్నారు. మూడోది భయం. దేవుని యొక్క శక్తి భయం కన్నా గొప్పది అని నిరూపించుకున్నారు. ప్రియులారా, ఇది ఎవరైనా తీసి చదవండి. 13-14. భయపడకుడి, యెహోవా మీకు నేను కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేను చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షము యుద్ధం చేయను, మీరు ఊరకయే ఉండవని ప్రజలతో చెప్పాను. అది మీరు ఏమి చేయాలి? ఊరికనే ఉన్నారు. బైబిల్లో చాలా చక్కగా రాశారు. బైబిల్లో చాలా చక్కగా రాస్తారు. మన భాషలో చెప్పాలి, ఏమన్నారు? దేవుడు ఊరుకోండే అన్నారు. అంటే ఎందుకు ఊరుకోవాలి? వాళ్ళు నోరెత్తంగానే ఏమొస్తున్నాయి? ప్రభువా సహాయం చేయండి, ప్రభువా ఎంత సైన్యం వచ్చేస్తుంది, ప్రభువా సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన కాదు, అక్కడ ప్రార్థన రావట్లేదు. మోషే దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను చంపడానికి తీసుకొచ్చావు, నువ్వు నీ దేవుడు కలిసి మేమందరం ఇక్కడ ఎడారిలో చచ్చిపోవడానికి వచ్చాం, ఇక్కడికి ఎక్కడ సైన్యం వచ్చేస్తుంది, వాళ్ళతో పాటు ఉండుంటే బాగుండేది కదా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? ప్రియులారా, ఎలాంటి దారుణమైన విషయం అంటే నాకు అది అర్థం కాని విషయం. ఎందుకంటే అప్పటి వరకు ఐగుప్తులోని 10 తెగుళ్ళు రావడం చూశారు. ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు దేశం మొత్తం అంతా, ఐగుప్తు ఒక ఊరు కాదండి, ఐగుప్తు అనేది దేశం మొత్తం అంతా తెగుళ్ళు వచ్చాయి. దేశం మొత్తం అంతా నైలు నదంతా రక్తంగా మారింది. దేశం మొత్తం అంతా చీకటి వచ్చింది. దేశం మొత్తం అంతా మిడతలు వచ్చాయి, కప్పలు వచ్చాయి. దేశం మొత్తం అంతా వాళ్ళకి అన్ని తెగుళ్ళు వచ్చాయి. లాస్ట్కి దేశం మొత్తం అంతట్లోని మొట్టమొదటి పుట్టిన బిడ్డలు మొత్తం అందరూ చనిపోయారు. కానీ దేశం మొత్తం అంతట్లోని ఐగుప్తు దేశం అంతట్లో ఇజ్రాయేలీలు ఉన్న ఒక్క చిన్న ప్రదేశంలో మాత్రం ఒక్క తెగులు కూడా రాలేదు. ఇదంతా వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎర్ర సముద్రం దాకా వచ్చిన తర్వాత నువ్వు నన్ను చంపడానికి తీసుకొచ్చావు అని అనడానికి అసలు ఎంత ఏమన్నా లేదని ఒక బుద్ధి లేని స్థితి. వాళ్ళకి జ్ఞానం రాలేదు. కానీ నేను కూడా ఆ పరిస్థితిలో ఉంటే నేను కూడా అలాగనే వాడినేమో. ఎందుకో తెలుసా? భయం. వెనకాతలు వచ్చేస్తున్నారు, భయం. వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారో తెలియదు, భయం. అలాంటప్పుడు యెహోవా దేవుడు అన్న ఒక్క మాట ఏంటి? ఊరుకో, నువ్వు ఊరుకో, చాలు, నేను చూసుకుంటాను. మోషే అన్న మాట, నువ్వు ఊరుకొని దేవుని యొక్క విడుదల చూసుకో. ఇంక నువ్వేం చేయాల్సిన పని లేదు. దేవుని యొక్క విడుదల నువ్వు చూడు. ప్రియులారా, మనం మన యొక్క జీవితంలో ఎన్నిసార్లు మనం ఇలాంటి ఎర్ర సముద్రం మనకు ఎదురుగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఊరుకొని దేవుని యొక్క విడుదల చూస్తున్నామా లేదా? అయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం, నువ్వు జలములలో నుంచి దాటినప్పుడు
నేను నీకు తోడై ఉండును. నీ ఎర్ర సముద్రం నీ ముందున వచ్చినప్పుడు నేను నీతో తోడుగా ఉంటాను. నీకు జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను. యెహోవా దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ప్రియులారా, ఈ రోజు కూడాను ఆ వాగ్దానంకి ఎక్స్పైరీ డేట్ లేదు. ఆ వాగ్దానం ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు కూడా ఆయన చెప్పే మాట ఏంటి? నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నీకు తోడుగా ఉంటాను, తోడుగా ఉంటాను. అయితే మనం చేయాల్సిన అవసరం ఏంటి? మన జీవితంలో ఇలాంటి ఎర్ర సముద్రాలు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని వస్తుంటే మనం చేయాల్సిన పని ఏంటి? ప్రియులారా, ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటాం, ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటాం. మనకి ఉన్న సహజమైన బాధ ఏంటంటే, ఏదైనా జీవితంలో సమస్య వచ్చిందనుకోండి, అయ్యో బాబోయ్ ఏమైపోతుందో, అయ్య బాబోయ్ ఇంకేమైపోతుందో, ఇంకేముంది, ఇంకెంతేనా, అంతేనా. ఈ రోజుల్లోని టీవీలు, ఫోన్ల వలన వచ్చే ఒక గొప్ప ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క కంగారు, యాంగ్జైటీ ఎంత ఎక్కువగా కొడుతుందంటే ఎవరు అసలు చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఒకరు చంపేసుకుంటున్నారు. ఇలా కంగారు పడిపోవడం వలన నీకు నాకు ఏమొస్తుంది తెలుసా? బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, గుండెపోటు వస్తుంది. అవన్నీ రావడం కన్నా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రియులరా? మొట్టమొదటిగా నీకు ఎటువంటి జీవితంలో ఎలాంటి అవసరం, ఎలాంటి కష్టం ఉన్నా సరే నువ్వు దేవుని మీదన ఆనుకొని దేవుని మీదన నమ్మకం పెట్టుకోవడం అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎవరైనా తీసి చదవండి, సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుకొనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. మనం చేసుకుంటుంది అదే. మన స్వబుద్ధి మీద మనం ఆధారం చేసుకుంటూ ఉంటాం, మనం ఆధారపడతా ఉంటాం. మనం ఏదైనా సరే మన సొంత జ్ఞానం ప్రకారం ఏం జరుగుతుందా అని చెప్పేసి మనం కంగారు పడిపోతూ ఉంటాం. మన సొంత జ్ఞానం ప్రకారం ఇంకా నాకు దారి లేదు అని అంటూ ఉంటాం. కానీ ఇక్కడ క్లియర్గా దేవుని యొక్క వాక్యంలో ఏమని రాసిందండి? స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుని యెహోవా మీద నమ్మకము ఉంచుము. ప్రియులారా, ఇజ్రాయేలీలు చేసింది అదే, స్వబుద్ధి మీద ఆధారం చేసుకున్నారు. కానీ యెహోవా దేవుడు ఏం చేశారు? వాళ్ళని విడిపించుకొని వచ్చారు. ప్రభువా నన్ను విడిపించిన ఆయన అని మనం ఒక్క చిన్న ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థన చేస్తే కుదరదు, మళ్ళీ ప్రార్థన నమ్మకం కూడా ఉంచాలి. ఆయన ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంచినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని బయటికి తీసుకొస్తాడు. రెండోది ఇదైతే నాకు అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది మీరు ఎప్పుడైనా చూసారో లేదో కూడా నాకు తెలియదు. కానీ అదే నిర్గమకాండం 14వ వచనం 15వ వచనం చదవండి. అంతలో యెహోవా మోషేతో నువ్వు ఏల నాకు మొరపెట్టుచున్నావు. ఆగండి, ఏమనుంది అక్కడ? సాగిపోవుడి. మీకు ఆర్డర్ తెలియాలి. దేవునికి ఆర్డర్ తెలియదేమో. ఇక్కడ ఆర్డర్ కనిపించట్లేదు. ఆర్డర్ అంటే దేని తర్వాత ఏంటి జరగాలో దేవుడు చెప్పట్లేదు. మీరే చెప్పండి,
మీకు ఇప్పుడు సాగిపోవుడి అని 16వ వచనం ఇప్పుడు చదవండి. నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. ఇప్పుడు సాగిపోవుడు అంటే దాని అర్థం ఏంటి? ముందుకెళ్ళండి అని అర్థం, అవునా కదా? ముందుకు వెళ్ళిపోండి అని అర్థం. ఇది ఎక్కడ 15వ వచనంలో చెప్పారు. ఎందుకు ఏడుస్తున్నారు? సాగిపోవుడి అంతేనా, ముందుకు వెళ్ళిపోండి అన్నారు. 16వ వచనం అంటే తర్వాత ఏమన్నారు? మోసేతోటి చెయ్యెత్తి నీ కర్ర ఎత్తి ఇప్పుడు 2 పాయలు చేయన్నారు. దేని తర్వాత ఏం జరగాలి? 2 పాయలు అయిన తర్వాత కదా వీళ్ళు సాగడం మొదలెట్టాలి. 2 పాయలు అయిన తర్వాత కదా వీళ్ళు ముందున అడుగులు వేయాలి. అప్పుడు ముందున అడుగేయడానికి ఏముంది? అక్కడ సముద్రం ఉంది. అలాంటి సమయంలో, అంత సముద్రం ఉన్న సమయంలో మీరు సాగిపోవండి అంటున్నారు. కానీ అక్కడ ఇజ్రాయేలీకి ఎదురుగా సముద్రం కనిపిస్తుంది. అప్పుడు తర్వాత చెప్తున్నారు మోషేతో ఇప్పుడు 2 పాయలు చేయాలంటున్నారు. అదే ఆర్డర్ తెలియట్లేదే. ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా ఎర్ర సముద్రాలు ఎన్నో ముందులు ఉంటాయి. కానీ ఎర్ర సముద్రం చూసి ఆగిపోవాల్సిన పని మనకు అవసరం. అది మన పని కాదు, మనం సాగిపోవడమే. దాన్ని 2 పాయలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అనేది ఆయన చూసుకుంటారు. మనం సాగిపోవడమే. అక్కడ కూర్చొని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మనం అక్కడ చూపించాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియులారా? విశ్వాసం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుందండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గనుక తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇది 6వ వచనం చదవమ్మా. వెలుచూపు వల్ల కాక విశ్వాసం వల్ల నడుచుకొనుచున్నాము. అది మనం ఏమి చూసినా నడుచుకుంటున్నాం. మనకు ముందున ఏం కనిపిస్తుందో అది చూసే నడుచుకుంటున్నాం. ఏం కనిపిస్తుందో అదే చూసి అమ్మయ్య మనకి ఈ దారి ఉందా, ఇదే మన దారి అనుకుంటున్నాం. లేదు, ఎటు సైడ్ అయితే మనకి రోడ్డు కనిపించదో, దారి కనిపించదో, దేవుడు అటు సైడ్ నడవమంటున్నారేమో. ఆయన చూసుకుంటారు ఆ దారి ఎలా చేయాలో ఏంటో ఆయన చూసుకుంటారు. కానీ మనం ఎక్కడ చూపించాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం వల్ల నడవడం అనేది నేర్చుకోవాలి, వెలుచూపు వల్ల కాదు. ప్రియులారా, ఎంతో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడు మన స్వబుద్ధి మీదనే ఆధారపడిపోతున్నామేమో. మనం ఎక్కడ మన యొక్క జీవితంలో మన యొక్క జ్ఞానాన్నే వాడుతున్నామేమో. పొరపాటు ఎక్కడ వస్తుందంటే దేవుని యొక్క జ్ఞానం కన్నా మన జ్ఞానమే ఎక్కువ అని చెప్పేసి మనం అనుకుంటున్నామేమో. వీళ్ళారా, మనం అర్థం చేసుకోవాల్సిన 3వ విషయం ఏంటంటే యుద్ధము యెహోవాదే, నీది కాదు, నాది కాదు. మనం వెళ్ళి ఎంత ఫైటింగ్ చేసినా వేస్ట్. ఎందుకంటే అక్కడ 14వ వచనంలోని నిర్గమకాండం 14:14లోని యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. ఆయన చేస్తారు యుద్ధం, నువ్వు నేను ఏంటి? అక్కడ జనాలు ఉన్నారు, అక్కడ మోషే ఉన్నాడు. మోషే ఏమన్నా తక్కువ వ్యక్తి? అతను
అతను 40 ఏళ్ళు ఐగుప్తులోని సైనికుడు, ఒక రాజుగా అవ్వాల్సిన వ్యక్తి. అతను ఫుల్గా మొత్తం అంతా ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి. అతను తెలియదా ఎలా ఫైటింగ్ చేయాలో? వెనకాల జనాలు, ఇజ్రాయేల్ దేశం మొత్తం ఉంది, వాళ్ళకి తెలియదా ఎలా ఫైటింగ్ చేయాలో? కానీ అక్కడ యుద్ధం ఆడాల్సింది వాళ్ళు కాదు, మోషే కాదు, దేవుడు. నేను యుద్ధం ఆడతాను, ఆయన యుద్ధం ఆడతారు, ఆయన చూసుకుంటారు. మన పని ఏంటి? ముందుకు సాగుతా వెళ్ళిపోవడమే. ఎరికో యొక్క గోడల చుట్టూరు యెహోవా దేవుడు నడవమన్నారు. 7 సార్లు నడవమన్నారు. ఏడో రోజు 7 సార్లు మళ్ళీ నడవమన్నారు. నడవాల్సిన పని వచ్చింది. అంత పెద్ద సైన్యం ఉంది. వెళ్ళి గోడ మీద పడ్డారంటే గోడ పడాల్సిందే. వెళ్ళి వాళ్ళు యుద్ధానికి దిగారంటే అటు సైడు భయపడాల్సిందే. కానీ అలాంటి వాళ్ళని ఎరుకో చుట్టూ నడవమనాల్సిన అవసరం ఏమొచ్చిందండి ప్రియులారా? ఎందుకంటే ఎరికో గోడలు శాపగ్రస్తమైన గోడలు. యెహోవా దేవుడు ఆ గోడని ముట్టుకోవడానికి కూడా వీల్లేదన్నట్టు చెప్పారు. అందుకనే చుట్టూ నడవమన్నారు. ఎందుకు శాపగ్రస్తమైన గోడలు? ఎందుకంటే వాళ్ళు అక్కడ లోపల ఎరికో ఊరిలోని వాళ్ళు పూజిస్తున్న దేవతలకి వాళ్ళు బలిస్తా. ప్రియులారా, మీరు ఎరికో యొక్క రాజ్యం, ఎరికో ఊరు గురించి మీకు నేను ఒక విషయం చెప్తే మీరు చాలా అదిరిపోతారు. ఏంటో తెలుసా? ఎరికోలోని వాళ్ళు అక్కడ ఉన్న దేవతకి, అంటే ఇష్టారు దేవతకి వాళ్ళు మొక్కుతారు. ఇష్టారు దేవతకి మొక్కినప్పుడు 2 విషయాలు వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఏంటంటే ప్రతి కుటుంబము వాళ్ళకు పుట్టిన బిడ్డల్లో ఒక బిడ్డని బలి ఇవ్వడానికి సిద్ధపరచాలి. అంటే పుట్టిన బిడ్డని చంపేయడం కాదు, పెంచాలి. కొన్నాళ్ళు పెంచాలి. పెంచిన తర్వాత తీసుకెళ్ళి ఇష్టారు దేవత దగ్గర బలి ఇవ్వాలి. ఏ తల్లైనా ఊరుకుంటుందా? వాళ్ళు గుండెల్ని రాయలు చేసుకొని వాళ్ళ బిడ్డల్ని తీసుకెళ్ళి కొంత వయసు వరకు వచ్చిన తర్వాత బిడ్డల్ని తీసుకెళ్ళి అప్పటిదాకా పడుకోబెట్టి బట్టలు వేసి మొత్తం అంతా చూసుకొని ప్రేమతోటి అన్నం పెట్టి పాలు పెట్టి అన్ని పెట్టిన బిడ్డని తీసుకెళ్ళి ఆ యొక్క దేవత ముందు బలిస్తారు. బలి ఇచ్చిన తర్వాత రెండో విషయం, మొదటి విషయం ఏంటి? బిడ్డను పెంచాలి. రెండో విషయం ఏంటో తెలుసా? బిడ్డని చంపిన తర్వాత తల్లిదండ్రులు ఏడవడానికి వీలు లేదు. వాళ్ళు ఏడ్చారంటే బలి వేస్ట్, బలి వ్యర్థం అంట. వాళ్ళు ఏడ్చారంటే బలి వ్యర్థం అంట. అందుకని వాళ్ళు ఆడటం వీల్లేదు. వాళ్ళు సంతోషంగా ఇవ్వాలి, సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. అంటే వాళ్ళ హృదయాలు ఎంత చీకటితోటి నింపుకుంటేనే కానీ అలాంటి బుద్ధి వస్తుందో చెప్పండి కదా. అది వాళ్ళు బలి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అక్కడ బలి ఇస్తుంటే ఆ ఇచ్చిన బలి తర్వాత ఆ యొక్క చనిపోయిన బిడ్డని తీసుకెళ్ళి ఒక ఇటుకు స్థానంలో ఆ బిడ్డను పెట్టి మీద సిమెంట్ వేసి గోడ కట్టారు. అది ఎరికో గోడ, శాపగ్రస్తమైన గోడ. అందుకనే గోడను కూడా ముట్టుకొని అవ్వలేదు. గోడ చుట్టూరు నడిచేసరికి యెహోవా దేవుడే గోడను పడగొట్టారు. యెహోవా దేవుడే ఆ గోడని పడగొట్టారు. అందుకనే యెహోషువ గోడ పడిన తర్వాత యెహోషువ ఒక మాట అంటాడు, మళ్ళీ ఎవరైనా ఈ గోడను కట్టడానికి వచ్చారంటే వాడి 2 పిల్లల్ని చంపుకోవాల్సిందే అని అంటాడు. నిజంగానే మళ్ళీ మొదటి రోజుల్లో మనం చూసుకునేసరికి మళ్ళీ ఆ ఊరు కడతాడు. ఒకడు వచ్చి మళ్ళీ ఆ ఊరు కడతాడు. ఆ ఊరు కట్టినప్పుడు ఆ యొక్క గోడ కడతాడు. గోడ కట్టడం స్టార్ట్ చేసినప్పుడు తన పెద్ద కొడుకుని బలిచ్చి గోడ కట్టడం మొదలెడతాడు. గోడ పూర్తయిన తర్వాత చిన్న కొడుకుని బలిచ్చి అక్కడ గేట్ కడతాడు. గోడకి గేట్ కడతాడు. ప్రియులారా,
శాపగ్రస్తమైన పరిస్థితి. కానీ ఎలాంటి పరిస్థితి అయినా సరే నేనే మిమ్మల్ని విడుదల చేస్తాను, నేనున్నాను అని చెప్పుకుంటా యెహోవా దేవుడు ముందుకు వస్తున్నారు. మరి అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కీర్తనకారుడు ఏమంటాడు? కీర్తనలో 46వ కీర్తన 10వ వచనంలో, ఊరుకొండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి. ఇది మోషే అన్న మాట కాదు, ఇది మోషే సమయంలో అయిన మాట కాదు. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత కీర్తనకారుడు కూడా చెప్తున్న మాట ఇది. ఏమంటున్నాడు? ఊరుకోండి, దేవుడు చూస్తున్నాడు, నేను దేవుణ్ణి అని తెలుసుకోండి, నేను దేవుణ్ణి అనే విషయం తెలుసుకోండి. వీళ్ళారా, నేను మీకు ఒక విషయం చెప్తాను. ఎక్కడైనా సరే దేవుణ్ణి వాక్యం ఒక మాట ఉంటుంది ఏంటంటే, రుచి చూసి దేవుడు మంచివాడని తెలుసుకోండి. రుచి చూడటం అంటే ఏంటంటే, మీరే రుచి ఎలా చూస్తారు? రుచి ఏమైనా కూరలో రుచి ఉందో లేదో చూడాలంటే ఏం చేస్తారు? అన్నం వేసుకొని కూర కలుపుకొని 4-5 ముద్దలు తిని ఉప్పు లేదు అంటారా? అనరు. ఎలా చేస్తారు? గరిటలోని చిన్న కూర వేసుకొని ఒక చొక్క నోట్లో వేసుకోగానే మీకు తెలిసిపోద్ది, అందులో ఉప్పు ఉందో లేదో మొత్తం అంతా తెలిసిపోతుంది, కారం ఉందా లేదా ఏది అన్ని మొత్తం అన్ని విషయాలు మనకు తెలిసిపోతాయి. అయితే రుచి చూడనంటే ఒక్క చొక్క చాలు. ఏం చొక్క? దేవుని యొక్క రక్తం, యేసుక్రీస్తు యొక్క రక్తం ఒక్క చొక్క నీ హృదయంలో పడంగానే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? దయ్యాలు కరెంట్ షాక్ కొట్టినట్టు బయటకు పరిగెడతాయి. కరెంట్ షాక్ కొడతాయి దయ్యాలు, బయటికి పరిగెట్టమే, దానికి ఇంకో దారి లేదు. అయితే అది బయటికి పరిగెట్టేసరికి నీ హృదయంలో మనశ్శాంతి వస్తుంది, ఆ ప్రశాంతత వస్తుంది, ఆ దేవుల్లో ఉన్న సంతోషం వస్తుంది. ఆ యొక్క సంతోషం కాపాడుకోవాల్సిన అవసరం నీదే. ఆ యొక్క సంతోషం కాపాడుకోవాలంటే ప్రతిరోజు నీ హృదయంలో ఒక దేవుని రక్తం, యేసుక్రీస్తు రక్తపు బొట్టు పడాల్సిందే. దానికోసం నువ్వు సిద్ధపడాలి. దానికోసమే నువ్వు, దాన్నే అంటారండి, ఏం లేదు, దాన్నే అంటారు రక్షణ కాపాడుకోవడం. నీ యొక్క మారు మనసుని కాపాడుకోవడం అంటే ఏంటో తెలుసా? అదే ప్రతిరోజు నీ యొక్క హృదయంలో ఆ యేసుక్రీస్తు యొక్క రక్తపు బొట్టు పడాల్సిందే, రుచి చూడాల్సిందే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఎలా విడుదల చేశారో నేను మీకు ఒకే ఒక మాట, నేను ఇంకో సిలువ మీద చేసిన కార్యంతో పోల్చి నేను 3 విషయాలు చెప్పి వాక్యం ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారండి, అందరూ పాపం చేస్తున్నారు. అంటే ఎవరండి? చిన్నపిల్లలు కూడాను, యవనస్తులు కూడాను, పెద్దోళ్ళు కూడాను, వృద్ధులు కూడాను, ప్రతి ఒక్కళ్ళు పాపం చేసిన వాళ్ళే. అక్కడ ఐగుప్తు దగ్గర, అక్కడ ఎర్ర సముద్రం దగ్గర అందరూ ఇరుక్కుపోయారండి. వెనకాల సైన్యం వచ్చినప్పుడు అందరూ ఇరుక్కుపోయారు. ఎవరు ఇరుక్కుపోయారు? చిన్నపిల్ల అవును, యవనస్తులా అవును, పెద్దోళ్ళ అవును, వృద్ధులా అవును, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఎలాగైతే వాళ్ళు ఇరుక్కుపోయారో ఇప్పుడు కూడా మనం పాపంలోని అలాగే ఇరుక్కుపోతున్నాం. మరి అలాంటి సమయంలో మరి వాళ్ళకి దారిగా తయారైంది ఏంటి? ఎర్ర సముద్రమే దారిగా తయారైంది. ఎదురుగా వచ్చిన కష్టంలో నుంచి గొప్ప దారి దేవుడు తయారు చేశారు. అలాంటప్పుడు మన కోసం కూడాను యెహోవా దేవుడు ఎవరిని తయారు చేశారండి? యేసు ప్రభువుని తయారు చేశారు.
అందుకని యేసు ప్రభు మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాసి ఉంటుందండి? నేనే మార్గము, సత్యము, జీవము. ఆయనే చెప్తున్నారు, నేనే మార్గము. ఎర్ర సముద్రం మీకు ఎలాగైతే మీ విడుదలకు మార్గమైందో, ఇప్పుడు నేను మిమ్మల్ని మీ యొక్క పాపం నుంచి బయటికి తీసుకురావడానికి మార్గముగా నుంచున్నాను. నేనే మార్గము, నేనే మార్గం అంటున్నారు. మరి ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా పిల్లారా? మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54. అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడనని. అది విజయమందు మరణము మృంగివేయబడ్డది. మరణము ఎలాగైతే ఎలాగైతే ఎర్ర సముద్రం నుంచి దాటి యెహోవా దేవుడు వాళ్ళని విడుదల చేశారో, ఆ యొక్క శిలువ మీద ఆయన మరణము మీదన, పాపము మీదన విడుదల సంపాదించారు. ఆయన గొప్ప విజయం సంపాదించారు. అందుకని ప్రియులారా, ఈ రోజు వరకు మనకి అదే ఒక గొప్ప విడుదలగా మన ముందున ఉంది. ఎవరైనా సరే ఇంకా ఎక్కడ మనల్ని ఆపే ప్రసక్తే లేదు. ఎవరు ఎక్కడ సైతాన్ వచ్చి నువ్వు పాపివి, నువ్వు ఒక పాపివి అని నీ మీద ఎంత అబండాలు వేసినా సరే, నువ్వు ఒక్కసారి దేవుని యొక్క రక్తము ఓ రుచి చూసి సైతాన్ని వెళ్ళగొట్టగలిగే శక్తి నీకు ఇచ్చారు. సైతాన్ని వెళ్ళగొట్టగలిగే శక్తి నీకు ఇచ్చారు. అమెరికాలోని ఒక అతను ఉన్నాడు. అతను మెడ దగ్గర నుంచి కిందన మొత్తం అంతా పెరాలసిస్, మొత్తం అంతా శరీరం అంతా పడిపోయింది. ఇంక మళ్ళీ లాగలేడు, చేయలేడు. ఇంకా అలాగే ఉన్నాడు. ఇంక ఇదే నా జీవితం అనుకుంటున్నాడు. ఇంకా అలాగే ఉన్నాడు, ఓ బెడ్ మీద పడి ఉన్నాడు. అలాంటప్పుడు ఒక డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు వచ్చి హాస్పిటల్లోని అలా బెడ్ మీద పడున్న ఆ వ్యక్తిని చూసి, అసలు ఏంటి తన ప్రాబ్లం అంటే, ఎలా పలానా ఇతనండి, మరి ఇదే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యేసరికి ఆ యొక్క మెడ దగ్గర నుంచి కింద వరకు ఇంక ఒళ్ళంతా పడుతుందండి. ఇంకేం చేయలేకపోతున్నాం. ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా సరే ఇంక మనిషి తగ్గట్లేదు. ఇంక జీవితం అంతా ఎంతేనండి అని చెప్పేసి మిగతా డాక్టర్లు చెప్తే, ఈ పెద్ద డాక్టర్ గారు నాకు ఒక్కసారి అతను ఎక్స్రే చూపించండి, ఏమైనా చేయగలమేమో చూద్దాం అని చెప్పేసి ఎక్స్రే తీసుకొచ్చి చూపించిన తర్వాత, నాకు ఎందుకో కానీ ఎక్స్రే సరిగ్గా అనిపించట్లేదు అని చెప్పేసి అతన్ని తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లోని మరి వెనకాతల భాగంలో తీసి చూస్తే వెన్నపూస దగ్గర ఒక చిన్న దుమ్ము మొక్క లోపలికి వెళ్ళి దూరిపోయి ఉండడం చూశారు. అది యాక్సిడెంట్లో అలాగే ఉంటుంది. అయితే ఏంటిది ఎలాగుందని చెప్పేసి తక్కువని ఆ యొక్క చిన్న దుమ్ము మొక్కని తీసి మొత్తం అంతా మళ్ళీ చక్కగా కుట్టేసి మనిషిని చక్కగా మళ్ళీ పెడితే ఆ మనిషి లెగిసేసరికి చేతులు కదలడం మొదలెట్టే, కాళ్ళు కదలడం మొదలెట్టే, ఒళ్ళు మొత్తం కదలడం మొదలెట్టే. నీ యొక్క జీవితంలో నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. నేను మునిగిపోయాను, పాపంలో మునిగిపోయాను, నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అనుకుంటున్నావేమో. యెహోవా దేవుడు నీతో ఈ రోజు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలిసే, ఊరుకొని ఉండేది దేవుని యొక్క విడుదల మీ యొక్క జీవితంలో చూడు. ప్రియులారా, మనం ఊరికే ఉండి మనం దేవుని యొక్క విడుదల చూడగలుగుతున్నామా? లేదంటే మనం ఇంకా మన యొక్క సబుద్ధి మీదనే, మనకు సొంత జ్ఞానం మీదనే మనం ఆధారపడి దేవుణ్ణి వదిలేసుకుంటున్నాము. మీరు ఈరోజు కనుక ఏ విషయంలో అయినా సరే బాధపడినట్టయితే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు దేవుని మీద నమ్మకం పెట్టుకోండి. ఆయన మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. మీరు ఏ విషయంలోనైనా సరే అనుమానిస్తుంటే విశ్వాసంతో ముందుకు వెళ్ళడం అనేది
నేర్చుకోండి. అలాగే మూడోది, మీరు ఈ రోజు వరకు ఇంకా క్రీస్తుని మీరు మీ యొక్క రక్షకుడుగా మీరు అంగీకరించకుండా ఉండుంటే కనుక ఎర్ర సముద్రాన్ని దాటి ముందుకు ఎలా వెళ్ళారు? ఎర్ర సముద్రాన్ని ఎలా దాటించారో యేసు ప్రభు కూడా మిమ్మల్ని అలాగే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేదా వెనకాతల సైన్యం వస్తుంది, సైతాను వస్తున్నాడు. దొరికిపోకండి ప్రియులారా, దొరికిపోకండి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నాయన తండ్రి, ఆ రోజులనైనా తండ్రి మీరు ఇజ్రాయేల్ని ఎలాగైతేనైనా తండ్రి మీరు రక్షించుకొని బయటకు తీసుకొచ్చారో ప్రభువా, ఈ తర్వాత మరినైనా తండ్రి మరి నన్ను కూడా సిలువ మీదనైనా తండ్రి మీరు అలాగే రక్షించి బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు కదా. సైతాను ఆ యొక్క పాపం మీద మీరు విజయం సంపాదించారు. అలాంటప్పుడు నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క మారు మనసు రక్షణ అనేది నేను కూడా సంపాదించుకోగలను కదా ప్రభువా. సహాయం చేయండి, నాతోటినైనా మాట్లాడండి ప్రభువా. ఈరోజు నేను మిమ్మల్ని వదిలిపెట్టనవద్దు నాయన. మీరు నాయన తండ్రి నా యొక్క హృదయంలో గొప్ప కార్యం చేయండి నాయనా తండ్రి. ఉజ్జీవం అనేది దయచేయండి నాయనా. మా యొక్క ప్రియుల హృదయంలో దయచేయండి, నా హృదయంలో దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచు ఈ యొక్క చిన్న ప్రార్థన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.